హాయ్ అండి, అందరికీ ముందుగా జన్మదిన కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? మేము ఇంట్లో ఇలా కృష్ణాష్టమి చేసుకున్నాము. చాలా బాగా చేశాను, చాలా హ్యాపీగా ఉంది ఇలా చూసేందుకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇలా మేము ముందుగా చేసుకున్నాం. ఈరోజు గుడికి వెళ్ళబోతున్నాం, కృష్ణుడి గుడికి. తెల్లవారుజామున లేసి పూజ చేసుకున్నాను, బయలుదేరుతున్నాను కృష్ణుడి గుడికి. బర్టిపోలు దగ్గరలో ఉంది, చాలా ఉండిద్దండి ఈ గుడి. అటు ఇటు చేలు, మధ్యలో హైవే, అటు ఇటు చేలు ఉంటాయి. బాగుంటుంది గుడి, కృష్ణుడి గుడి. గుడి అంటే గుడి కాదండి, కృష్ణుడు అక్కడ వెలిసాడంట. చిన్న శిలలాగా ఉంది, విగ్రహంలాగా. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, కకాషి గేమింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టుపక్కల చేలు ఉంటాయి. చేలు చూసారా, ఇప్పుడే నాట్లు వేస్తున్నారు. చాలా బాగుంటుంది. పంపు కూడా ఉందండి, ఇలా కాళ్ళు అవి కడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి. ఇలా చుట్టూ ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు ఇక్కడ. కృష్ణుడు చిన్న విగ్రహం. వాన వచ్చిన, వర్షం వచ్చిన, ఇలా ఎండ వచ్చిన, వర్షం వచ్చిన ఇలా తడుస్తూ ఇలానే ఉంటాడు. కానీ కృష్ణుడే చాలా మహత్యమైన దేవుడు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ కూడా వెళ్తున్నాము, కొబ్బరికాయలు గుట్టి పూజ చేసాము, బయలుదేరుతున్నాం ఫ్రెండ్. ఇటు సైడు హైవే మధ్యలో ఉంటుంది, ఇలా హైవే ఉంటుంది. అటు సైడు కృష్ణుడి గుడి, ఇటు సైడ్ ఏమో కాళికా అమ్మవారి గుడి అండ్ పోతురాజు స్వామి గుడి ఉంది. మధ్యలో చేలు, అటు ఇటు చేలు, మధ్యలో హైవే అండి. హైవే ఎంపటి ఉంటుంది ఈ గుడి అనేది. కృష్ణుడికి కొబ్బరికాయలు, వెన్న, పలహారాలు సమర్పించేశాను ఫ్రెండ్స్. వెళ్తున్నాను. ఇదిగోనండి హైవే. ఇటు పక్క కృష్ణుడు ఉన్నాడు, అటు పక్కనేమో కాళికా అమ్మవారి గుడి ఉంది. ఇట్లా హైవే దాడుతున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ పక్కన కృష్ణుడికి వెన్న సమర్పించాను, కొబ్బరికాయలు సమర్పించాను. ఈ పక్కకి కాళికా అమ్మవారు, పోతురాజు స్వామి ఉంటాడు. ఇక్కడ తిరణాలు బాగా అద్భుతంగా జరుగుతాయంట, చాలా బాగా జరుగుతాయి. నేను ఎప్పుడూ రాలేదు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఎప్పుడన్నా ఒకసారి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాను. కానీ ఈరోజు ఎందుకో మనస్తృప్తిగా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవాలనిపించింది. కృష్ణుని బాగా దర్శించుకున్నాను. తర్వాత కాళికా అమ్మవారు ఇలాగో ఇక్కడ ఇలా పెట్టారు. కాళికా అమ్మవారు, పోతురాజు స్వామి. లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఇలా మా హస్బెండ్, మా తమ్ముడు, మా బాబు వెళ్తున్నారు. వాళ్ళ వెనకమాల నేను వెళ్తున్నాను. చేలండి, చుట్టూ చేలు, మధ్యలో ఇలా గుడి చిన్నగా. ఇక్కడ కూడా ఈ తండ్రి కూడా ఇలా వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ ఉంటాడు. చాలా బాగా అద్భుతంగా ఉంటాయి. చిన్న చిన్న గుళ్ళైనా చాలా ఏదైనా మొక్కిన కోరిన కోరికలు బాగా తీరుస్తాడండి ఫ్రెండ్స్. చూసారా, ఇది చుట్టుపక్కల ఇలా కటకటాలు కట్టి, మధ్యలో చెట్టు, జమ్మి చెట్టు కింద కాళికా అమ్మవారి గుడి, శివుడు, పార్వతి. ఈ పక్కన పోతురాజు స్వామిలో చాలా బాగుంటుంది. ఏదనుకున్నా బాగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నాకైతే ఫస్ట్ నేనైతే ఏది బాగోపోయినా ఎక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.